ఇక వరంగల్ ములుగు జిల్లాలో నేడు మంత్రులు పర్యటించనున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క కలిసి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి హైదరాబాద్ పయనం కానున్నారు. ఇక వరంగల్ ములుగు జిల్లాలో నేడు మంత్రులు పర్యటించనున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క కలిసి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి హైదరాబాద్ పయనం కానున్నారు. రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సతీష్. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ములుగు జిల్లాలో నేడు ముగ్గురు మంత్రులు పర్యటిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారితో పాటు స్థానిక ఎమ్మెల్యే సీతక్క, మంత్రి సీతక్క కూడా వారితో పాటు పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ క్షేత్రస్థాయిలో పరిశీలించి దానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో స్థానిక అధికారులను అడిగి తెలుసుకొని దానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులను పరీక్షించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో ముగ్గురు మంత్రులు భారీ బందోబస్తు చర్యలు ఏర్పాటు 2025 నాటికి పూర్తి స్థాయిలో దేవాదుల ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కసరత్తు చేస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రులను పంపించినటువంటి అదనంగా 89,312 ఎకరాల కొత్త ఆయకట్టు కూడా సాగునీరు అందించేందుకోసం ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దేవాదుల మూడో విడత తుదిత పేర్కొన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఫేజ్ 3ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి కొత్త ఆయకట్టుకు నీరు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ముగ్గురు మంత్రులు ములుగు జిల్లా పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రులు రాకపోకలకు అటు విధంగా అధికారులతో సమీక్షలకు కావాల్సినటువంటి సౌకర్యాలను అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.